అటు విజయనగరం నుంచి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి అండ్ ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి రాబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. అండ్ మెయిన్గా అక్కడ సభాస్థలి దగ్గర ఆల్రెడీ అందుబాటులో ఉన్నారు ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ అండ్ మంత్రి బొత్స సత్యనారాయణ కానీ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇటు విజయనగరం నుంచి కూడా భారీ ఎత్తున జనం రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడి అప్డేట్స్ అందించడానికి మనతో పాటు నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉత్తరాంధ్ర క్యాడర్తో సమావేశమయ్యే బహిరంగ సభ కోసం కార్యకర్తలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన భీమిలి నియోజకవర్గంలో రేపు కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు 34 నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు నియోజకవర్గాల వారీగా సమావేశం అవుతున్నారు. సభని విజయవంతం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పుడు మనం ప్రస్తుతం నిలమర్ల నియోజకవర్గంలో పూసపాటిరేగ మండలంలో ఉన్నాం. ఇక్కడ నాయకులంతా కూడా సమావేశమై సభను ఏ విధంగా విజయవంతం చేయాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు చర్చించుకున్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభకు హాజరు అవడం మీద వారు ఏమనుకుంటున్నారనే విషయాలన్నీ చెప్పండి. రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలందరితో సమావేశం అవుతున్నారు. అసలు ఏ విధంగా సమావేశం ఉండబోతుంది అనుకుంటున్నారు? రేపు ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు మాకు భీమిలికి రావడం మాకు చాలా సంతోషమైన విషయం. ఒకప్పుడు అది మా నియోజకవర్గమే, ఇప్పుడు జిల్లాలో నియోజకవర్గం మారింది కాబట్టి మాది విజయనగరం జిల్లా నిలమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం. నా పేరు ప్రతివాడ అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు పూసపాటిరేగ, ఎంపీటీసీ ఎట్ ప్రతివాడ. రేపు సీఎం గారు ఇక్కడ వచ్చే ప్రోగ్రాం గురించి మా ఎమ్మెల్యే గారు పట్టుకుంటే అప్పలనాయుడు గారు మొన్న మా మండల కేడర్ పూసపాటిరేగ మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీ ఎంపీపీలతో మీటింగ్ పెట్టడం జరిగింది. సీఎం గారు వస్తున్నారు కాబట్టి మనందరూ భారీగా జనసేకరణ చేయాలనే ఆలోచన. ఆయన చెప్పిన కోరిక మేరకు కాకుండా సీఎం గారు మా ఉత్తరాంధ్రలో మాకు మెయిన్ ఏంటంటే లోకల్ అండి. మాకు ఇక్కడ 8 కిలోమీటర్ల దూరం ఎయిర్పోర్ట్ అనేది, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది శంకుస్థాపన చేయడం వరకు కూడా చాలా స్పీడ్గా అవుతుంది. మొన్న జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి దానికి రివ్యూ కూడా వెళ్ళాం. చాలా చక్కగా జరుగుతుంది. ఆల్రెడీ 50% కాంపౌండ్ వాళ్ళు జరిగింది. మామూలుగా అంతవరకు కూడా చాలా ఎక్కువ, చాలా స్పీడ్గా అవుతుంది. అప్పుడు ఏదో 3 సంవత్సరాలు అన్నారు కానీ ఈ స్పీడ్ చూస్తే 2 సంవత్సరాలకి పూర్తయ్యే అవకాశం మాకు అనిపిస్తుంది. అందువల్ల ఎక్కువ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మా ఉత్తరాంధ్ర మీద మంచి అభిమానంతో ఉన్నారని ఆయన చేస్తున్న పనులు, అందులో రాజధాని విశాఖపట్నం రావడం గురించి కూడా అది మాకు లోకలే కదా రాజధాని అంటే, మాకు 40 కిలోమీటర్ రాజధాని. ఇవన్నిటి మీద కలిపి మా ఉత్తరాంధ్రలో జనం అంతా చాలా ఆసక్తిగా వస్తున్నారు. సీఎం గారు మన ఏరియాలో కాబట్టి జనసేకరణ మా సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి విలేజ్లో ఎవరు ఏరియాలో వాళ్ళు ఉండి రేపు మాకు దగ్గర నుంచి మా పూసపాటిరేగ మండలం నుంచి దగ్గర 30-35 బస్సులతో బయలుదేరి వెళ్తున్నామండి. దానివల్ల ఏంటంటే చాలా సంతోషమైన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మా ఉత్తరాంధ్ర మీద ఆయన ఉన్న అభిమానానికి మా మండలం తరఫున మేము ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, రేపు మాత్రం చాలా ఎక్కువ జనం, మేము వాళ్ళు అనుకునే దానికంటే మా ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మీద, జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పిన దాని మీద ఇంకా ఎక్కువ జనాన్ని మోపు చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. మా జనాలు మా నాయకుల మాటకు గౌరవిస్తూ ఇవన్నీ ఇలాగ సీఎం గారు రావడం వల్ల కదా ఇంత డెవలప్ అయ్యింది మన ఏరియా అనే ఆలోచనతో చాలా ఎక్కువ జనం మోపు చేస్తున్నాం. అందరూ చాలా భారీగా వెళ్తున్నాం మా మండలం నుంచి అండి. సార్ చెప్పండి, ఈ ఎన్నికల శంఖారావానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంచుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఉత్తరాంధ్ర ప్రజలు మాట ఇచ్చారంటే మాట మీద కట్టుబడి ఉంటారని, మరియు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, అతని పార్టీ సిద్ధాంతాలు, జనాల్లోకి తీసుకెళ్లిన పార్టీ కార్యక్రమాలు, అలాగే నవరత్నాలను పేరు చెప్పి నవరత్నాలతో పాటు మరొక 27 పథకాలు ఇచ్చి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎవరు వ్యతిరేకంగా కాకుండా ప్రతి పార్టీ కులం చూడకున్నా, మతం చూడకున్నా, పార్టీ చూడకున్నా ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండివిజువల్ అకౌంట్లోకి లంచాలు అనేది త్రోవ లేకుండా వేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. అవన్నీ ప్రజలు కూడా ఆకర్షితులయ్యి మేము చెప్పకముందే ప్రజలందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారనమాట. జగన్మోహన్ రెడ్డి భీములు మా పక్క భీములు నియోజకవర్గానికి వస్తున్నారు. అక్కడికి మనం అందరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఎలక్షన్కి నేను సిద్ధంగా ఉన్నాననే దీనికి మనం మద్దతు తెలపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, అలాగే మన నియోజకవర్గాల్లో మాకు ఇక్కడ చింతపల్లి పోర్ట్ అయితేనేమి, అలాగే మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి, రాజధాని విశాఖపట్నం అయితే మా ఉత్తరాంధ్రకే మొగ్గు చూపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మేమందరం గౌరవిస్తూ, మేము రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని
ముఖ్యమంత్రిగా చూడాలని మా బడుకొండ అప్పలనాయుడిని ఎమ్మెల్యేగా ఇంతకుముందు 30,000 మెజార్టీతో మా నియోజకవర్గంలో గెలిచారు. ఈసారి 30,000 దాటి 50,000 వరకు ఉంటుందని మేము అందరం ఆశిస్తూ ఈ వచ్చే ఎలక్షన్లకి మేము అందరం సిద్ధంగా ఉన్నారని మేము చెప్పు తప్పదు. చెప్పండి, ఉత్తరాంధ్రలో అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో జరిగింది అనుకుంటున్నారా, లేదంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది అనుకుంటున్నారా? గత ప్రభుత్వాలు అయితే ఉత్తరాంధ్రాన్ని పట్టించుకుని పాపాన ఎక్కడా లేరు సార్. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ లేదా రాజధాని కానీ ఇక్కడ మన ఈ పలాసలో ఎప్పటి నుంచో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పని మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. ఆయన ఎప్పుడు కూడా గతంలో 2019లో కూడా ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావును పూరించారు. అలాగే 2024 కూడా ఇక్కడి నుంచే పూరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొన్ననే మేము ఆసరా కార్యక్రమం చేస్తే మహిళలందరూ ఏక వాక్యమే సార్. మా జగన్మోహన్ రెడ్డి గారు మా సంక్షేమ పథకాలు అందించడానికి ఎన్నోసార్లు బటన్ నొక్కారు. ఆయన గెలిపించడానికి రేపు ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారిని అలాగే మరి ముఖ్యమంత్రిగా ఆయన్ని చేసుకోవాలని మంచి ఉత్సాహంగా ఉన్నారు సార్. నేను స్పందన చూస్తే మాకే ఊహించలేకపోయింది సార్, అంత స్పందన వచ్చింది. మరి అలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ప్రతి పేదవాడు కూడా తిండి బట్టకి లోటు లేకుండా ఎవరికి చేయి చాపుకుంటూ ఉండే పరిస్థితి ఉంది సార్. మరి అలాంటి ముఖ్యమంత్రి మేము గెలిపించుకోవడానికి రేపు మా మండలం నుంచి ఎక్కువ మంది ప్రజలందరూ వెళ్ళి సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము 2019 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావుని ఉత్తరాంధ్ర నుండి ప్రారంభించారని, నేడు మళ్ళీ 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంఖారావుని ఉత్తరాంధ్ర నుండి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ఏమీ అభివృద్ధి చెందలేదని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో పయనిస్తుందని, మూలపేట పోర్టు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదంటే పలాసల కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించడం కానీ, ఏదైనా అభివృద్ధి విశాఖను పరిపాలన రాజధాని చేయడం కానీ ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్పడం జరుగుతుంది. కార్తీక్.